ఐఫై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా ముగిసిన నవనిర్మాణ దీక్షలు, సమిష్టిగా ముందుకు పోదాం చంద్రబాబు. 49-50వ డివిజన్లో పర్యటించిన సిటీ ఎమ్మెల్యే అనిల్. దొల్లతనం కప్పిపుచ్చుకునేందుకే మాపై విమర్శలు, సిటీ ఎమ్మెల్యే అనిల్. 3 ఏళ్ల పాలనలో అన్నింటా అవినీతే, తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శించిన డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య. నెల్లూరు జాతీయ రహదారిపై అదుపు తప్పిన భారీ వాహనం. మదనపల్లిలో ముగిసిన నవనిర్మాణ దీక్షలు, 72 లక్షల బ్యాంకు రుణాలు పంపిణీ. నవనిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా ఆయన ప్రజల చేత నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ జూన్ 2వ తారీఖు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలుగు జాతికి ఎంతో విశిష్టత ఉంది, చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా స్వాతంత్రం రాకమునపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో, అంటే ప్రస్తుత తమిళనాడు చెన్నైలో ఉండేవాళ్ళం. మనమందరం రాజధానిగా చెన్నైగా పెట్టుకుని ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. తర్వాత కూడా 3 సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలన సాగించాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ఆ రోజు పోరాటం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. అప్పుడే మనకు రాష్ట్రం, తెలుగు వారికంటూ ఒక రాష్ట్రం వచ్చింది. ఆ రోజు మనందరం కూడా చెన్నై నుంచి అప్పులు లేవు కానీ కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. ఎన్నో సంవత్సరాలు చెన్నై అభివృద్ధి కోసం పనిచేశాం. ఆనాటి మెడ్రాస్ కోసం పనిచేశాం. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాం, కర్నూలుకు వచ్చాం. మళ్ళీ తెలుగు వాళ్ళు ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్రం ఆ రోజు తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బలం ఉంటుందని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటిసారిగా నాంది పలికింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కలయిక. 3 సంవత్సరాల తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళాం. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు, మనకి ఏ రోజు రాష్ట్ర అవతరణ రోజని. కొంతమంది వివాదాలు సృష్టిస్తున్నారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఒకసారి 1953లో అక్టోబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా ఉన్నాం. అదే సమయంలో నవంబర్ 1వ తారీఖున 1956లో హైదరాబాద్, అదే మరిగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాం. మళ్ళీ జూన్ 2వ తారీఖు 2014లో హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్గా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త రాష్ట్రం వచ్చింది జూన్ 2వ తారీఖు. ఇబ్బందులున్నాయి, చాలా ఇబ్బందులు జరిగాయి. నేను ముందే చెప్పాను, అడుగడుగున ఇక్కడుండే ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, ఘోర పరాభవం కూడా. అది తలుచుకుంటేనే ఇప్పటికి కూడా మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఇదే ప్లేస్లో ఆందోళనలు జరిగాయి. నేను అందుకని ఈ విజయవాడలో ఎక్కడైతే ఆందోళన జరిగాయో అదే ప్లేస్లో నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టాం. నెల్లూరు నగర పరిధిలోని 49-50వ డివిజన్లో బ్రాహ్మణ వీధి సంతపేట మార్కెట్లో గురువారం సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఆ డివిజన్లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంతపేట మార్కెట్ వద్ద నిర్మిస్తున్న కాలువ పనుల నాణ్యతను పరిశీలించారు.
ఆయనతో పాటు వైసీపీ నాయకులు వందవాసి రంగా, గంగాధర్, కొణదెల సుధీర్, ఎస్కే మున్నా, హనుమంతరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు వెళ్లేలా ఎవరో ఉద్దేశపూర్వకంగా పైపులు కట్ చేశారని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి నారాయణ, టీడీపీ ప్రభుత్వం ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం అనుకూలంగా కాదని తాము చెబుతున్నా పట్టించుకోకుండా నిర్మించారన్నారు. హైలీ స్టాండర్డ్తో అసెంబ్లీని నిర్మించామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు చిన్నపాటి వర్షానికే అసెంబ్లీ ఎందుకు జలమయమైందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ఏదైతే మీరు అసెంబ్లీ సెక్రటేరియట్ నిర్మించారో నాసిరకంగా కట్టి ఈరోజు దాదాపు ఒక రోజు పాటు సెక్రటేరియట్లో ఒక బ్లాక్లో నీళ్ళు రావటమే కాకుండా ప్రతిపక్ష నాయకుడు రూమ్లో మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఒక రోజు తర్వాత ఏదైతే అది బిల్డింగ్లన్నీ కూడా బాధ్యత తీసుకట్టిన మన మంత్రి నారాయణ గారు చెప్తారు, అది కుట్ర, అభివృద్ధి చూసి వరవలేక జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నిందలు వేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈ బిల్డింగ్ ఒకటే ఈ పైపు వల్లే కట్టయిందని ఎందుకు చూపించలేకపోయారు అంటే దాంట్లో ఏదో జరగరాంది జరుగున్నాయి, మొత్తం కూడా నీళ్ళు వచ్చినాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తే ఇబ్బంది పడతారని చెప్పి ఒక రోజు తర్వాత ఒక 20 mm పైప్ ఎక్కడో కట్ చేసి దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరవలేక ఇచ్చేస్తుంది. సెక్యూరిటీ బ్లాక్లో ఒక గోడ కూలిపోయి పడిపోవటం జరిగింది. మీరు కట్టే అపార్ట్మెంట్లు మాకు వద్దు స్వామి, మాకు ఏదో స్థలం ఇస్తే మా తంటాలు మేము మడతామని చెప్పి అందరూ కూడా పేదలు అడుగుతా ఉన్నారు. మీరు కట్టే అపార్ట్మెంట్లు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి దయచేసి మంత్రి గారికి మేము తెలియజేసేది, ఒక నింద వేసేటప్పుడు మీరు కరెక్ట్గా పారదర్శకంగా మీడియా లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించి ప్రతి ఒక్కటి మాదంతా కరెక్ట్ అని చెప్పుకుంటే బాగుండేది. ఒక 20 mm పైపు వీళ్ళే కట్ చేసి ఉంటారు, రాత్రి పోయి ఎట్లా ప్యాచ్ వర్క్లు చేసేటప్పుడు కట్ చేసి దాన్ని తీసుకొచ్చి మా మీద వేయటం. మారండి మంత్రి గారు, కనీసం ఇప్పుడైనా మారి ప్రజల్లో తిరిగి కష్టాలు తెలుసుకొని తప్పులు ఒప్పుకోవడం నేర్చుకోమని చెప్పి మంత్రి గారు తెలియజేస్తున్నాం. ఆయనతో పాటు వైసీపీ నాయకులు వందవాసి రంగా, గంగాధర్, కొణదెల సుధీర్, ఎస్కే మున్నా, హనుమంతరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలన అవినీతి, అక్రమాలు, దోపిడీలతో నడుస్తుందని నెల్లూరు డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య మండిపడ్డారు. గురువారం నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పత్రికా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు కరెక్ట్గా 3 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకి జూన్ 8న వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయకముందు అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తామని చెప్పి చాలా హామీలను విభజన చట్టంలో పెట్టడం జరిగింది, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలు అమలు చేయాల్సి ఉంది, అమలు చేయలేదు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అటు వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీలు, మైనారిటీ సంక్షేమం కోసం అయితేనేమి, మహిళల సంక్షేమం కోసం అయితేనేమి, నిరుద్యోగ యువత కోసం అయితేనేమి అన్నీ కూడా వారు చాలా హామీలను పొందుపరచడం జరిగింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. పూర్తిగా 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి శూన్యం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద భారీ వాహనం అదుపు తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వైపు పవన్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి 2 భారీ గాలి పంపకాలను తీసుకెళ్తున్న వాహనం వర్షాల కారణంగా అదుపు తప్పింది. రోడ్డు పక్క నుండి వాహనం వస్తుండగా వెనక వైపు వర్షం నీటి కారణంగా రోడ్డు పక్కకు జారిపోయింది. వెనుక భాగం మొత్తం రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లిపోవడంతో ఆ వాహనం అక్కడే నిలిచిపోయింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాలి పంపకాలు కూడా సురక్షితంగానే ఉన్నాయి. ఈ రోజు మదనపల్లిలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన చివరి రోజు నవనిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ చేసిన ఏపీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చలమలశెట్టి రామానుజయ్య మరియు అధికారులు.
డిసెంబర్ 2018 నాటికి కేంద్ర స్థానికులను పూర్తి చేసి ఏడో ప్రగతి కింద 3000 హెక్టార్లు నిర్మించి లక్ష పంటలను ప్రవహించి భూగర్భ జలాల మట్టాన్ని పెంచి సాగుకు నీళ్లు అందించి నా జిల్లాను అరుదైన జిల్లాగా మార్చడానికి ప్రయత్నిస్తానని మానవ చేస్తున్నాను. అదనంగా 40,000 హెక్టార్లను అలాగే మదనపల్లి పురపాలక సంఘం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చిత్తూరు జిల్లా ద్వారా 12 స్వయం సహాయక సంఘాలకు 72 లక్షల బ్యాంకు రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 22 క్యారెట్ 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మేలైన వెరైటీ ఫ్యాషన్ డిజైన్స్ తో అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు, నల్లపూసల దండలు, చైనులు, కమ్మలు, గాజులు, మాటీలు, ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపారాధన కుందులు, కాళ్ళ గొలుసులు, వెండి మువ్వలు, 100% క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆర్డర్స్ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. BIS హాల్మార్క్ ఆభరణాల అమ్మకం మా ప్రత్యేకత. ఆహ్వానంతో ఏ భాస్కర్, ప్రొపరేటర్, సత్యనారాయణ స్వామి జ్యువెలరీ, మరిచెట్ల సెంటర్, మెయిన్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9959140063 9492875303.